నేను జరిగినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడలే. కనుక్కోలేదు తక్కువ కదా రావడం. చదువుకునే మన ఏజ్ వాళ్ళు కనుక్కుంటే ఓకే కనుక్కుంటాం. వాళ్ళ అమ్మ ఇప్పుడు మనం ఎప్పుడు అక్కడ ఈ పాప లాస్ట్ పాప మూడో ఫిజికల్ గా అడిగేటప్పుడు సంబంధమే ఎక్కువ ఆడి ఉంటారు. మనిషి ఉండాలంటే మనకు అది జోడికి ఉండాలన్న మళ్ళా అంత సీరియస్ పోయి మళ్ళా మరో జన్మ ఏదో నీకు పిల్లలతో మొత్తం పోయిన వల్ల నా ఇంటికైతే రాడా అన్నట్లే కానీ తిరిగి ఎవడే లేదు, మాకే లేదు అసలు. మేము అన్నట్టు మాకే లేదు. మంచి ఇంటికి వచ్చాలి చెప్తానులే, పెంచింది చెప్తాము. అది ఓపెన్ అయినప్పుడు నాకు చెప్తాను. పనికి పోలేదు ఏం చేస్తాం. పింఛన్ వచ్చే కొంచెం మంచిగా 1000 రూపాయలు పిల్లలకి స్పెషల్ ఆఫీస్లో 2000 ఇంట్లో ఖర్చు పెట్టుకోవచ్చు. అట్టా పిల్లలకు వేయాలి ముందు మంచిగా 1000 రూపాయలు. ఫోటోకి ఇదే వేలు. లేచి నిలబడితే అది స్టాండ్. ఆంజనేయులు వాళ్ళ అక్కనే మంచి చేసుకునేది. ప్రైవేట్ సభలకి గవర్నమెంట్ మొన్న మన ఊరికి మంచి ఐటమ్ రాసింది చూసినావు కదండి. మన ఊరు స్టోరీ రాస్తుంది. నువ్వు గత పెట్టినని పెట్టినని గతంలో ఫ్యాషన్తో అచ్చుంటుంది. తర్వాత విధంగా స్థిరపడినది. ఇంతమంది చేస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, తర్వాత ఆ స్క్రిప్ట్ నీకు పెడతాను. ఉండాలని చెప్తారు. మనకి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చారిటీ చేయటం లేదా ఇంకోళ్ళకి సాయం చేయటానికి మనకి ధైర్యం ఉంటుంది. రేపు ఏది కాదనే ఒక నమ్మకం ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన దగ్గర ఉంది పంచుకోవాలి అంటే మాత్రం వాళ్ళు నిజంగా గొప్పవాళ్ళే ఉండాలి, చాలా గొప్పవాళ్ళే ఉండాలి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చేయటంలో
ఒక తృప్తి ఉండొచ్చు, లేదంటే ఒక గెలిచామన్న సంతోషం ఉండొచ్చు, లేదా అవతల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూద్దామని కోరిక ఉండొచ్చు. కానీ ఒక లేనివాడు చేసే దాంట్లో నిజంగా మానవత్వం మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు అందులో. సో అలాంటి గొప్ప మానవ